ఈ నెల 30వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన భీమిలి నియోజకవర్గంలో ఉన్నాము. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా హాజరయ్యారు. ఈ సమీక్ష ఏ విధంగా జరుగుతున్నాయో, బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల వీరి అభిప్రాయం ఏంటి అనే విషయాలు అడిగి వీరి మాటలను తెలుసుకుంటాం. చెప్పండి, ఈ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, లేదంటే కార్పొరేటర్లు కానీ, లేదంటే కౌన్సిలర్ ఏ విధంగా హాజరవుతున్నారు? ముఖ్యంగా మా ఈ స్థానిక సంస్థల విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా బొత్స సత్యబాబు గారిని నియమించినందుకు ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సత్యబాబు గారిని అభ్యర్థిగా నిర్ణయించడం ఉత్తరాంధ్రకి ఎంతో ఇప్పుడు అవసరమైన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అంతేకాకుండా 300-200 మెజార్టీతో స్థానిక సంస్థలు అందరం మేము ఉన్నాం. అత్యధిక మెజార్టీతో సత్యబాబు గారిని గెలిపించుకొని మళ్ళీ పార్టీకి పునరుత్తేజం వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. ఇవాళ భీమిలి నియోజకవర్గంలో ఏదైతే ఈ స్థానిక సంస్థలు ఈ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానం మేరకు అందరూ 100% కూడా ఇవాళ హాజరవడం జరిగింది. కూటమి నాయకులందరూ కూడా ఈ గెలుపు మతంతో ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నాయకులందరూ కూడా పార్టీకి కట్టుబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, మన బొత్స సత్యబాబు గారి నాయకత్వాన్ని, అవంతి శ్రీనివాస గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వాళ్ళందరూ ఇక్కడ ఈ భీమిలి నియోజకవర్గ సమావేశం రావడం జరిగింది. అందరం కూడా ఇదే ఉత్సాహంతో వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము కూడా ధీటుగా ఎదుర్కొని మేమందరం కూడా రాబోయే ఎలక్షన్లో 30వ తారీఖు జరిగే పోలింగ్లో అందరం కూడా 100% పాల్గొని సత్యబాబు గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఇప్పుడు మాకేంటంటే ఈ ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఒక ఎత్తు అయితే సత్యబాబు గారు ఒక ఎత్తు. ఆయన ఒక ఎమ్మెల్సీగా గెలిచి ఇక్కడ ఉంటే, మన ఈ 3 జిల్లాలకి ఉంటే వీళ్ళందరికీ సమాధానం చెప్పే వ్యక్తి. ఆయన ఎదురుగా ఎవడు నిలబడి మాట్లాడి అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి కూడా ఈ 3 జిల్లాల్లో లేరు. మేము ఆ ధైర్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. సార్, చెప్పండి, కూటమికి బలం లేనప్పటికీ కూడా అభ్యర్థిని నిలబెడుతుంది అంటే దీన్ని ఏ విధంగా అంటే ప్రలోభాలు పెట్టి గెలవాలని ఏమైనా చూస్తుందా? అటువంటి ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రజాప్రతినిధులు లొంగే అవకాశం ఏమైనా ఉందండి? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, సత్యబాబు గారికి నమస్కారాలు తెలియపరుస్తూ, మరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన సత్యబాబు గారిని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులుగా చేసిన అనుభవం ఉంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు మాజీ సీఎం గారు, దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఆయన మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రి చేసిన అనుభవం ఉంది. మరి మంచి నాయకుడిగా ఉత్తరాంధ్రలో ఎదిగిన నాయకత్వం లక్షణాలు ఉన్న నాయకుడిని ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకోవడం మా ఉత్తరాంధ్ర జిల్లాలకే ఆదర్శంగా తీసుకొని మేము పట్టుదలగా గవర్నమెంట్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే ఆ ప్రలోభాలను తట్టుకొని మేము ఏకతాటి మీద మా స్థానిక సంస్థ అభ్యర్థుల స్థానిక సంస్థ ఓటర్స్ అందరూ కూడా సత్యబాబు గారిని గెలిపించి రేపు ఈ గవర్నమెంట్ మన పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి పునరుత్తేజం తీసుకొస్తారని మేము ఈ ఘంటాపథంగా తెలియపరుస్తున్నాం. అలాంటి నాయకుడు ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. మేము శక్తియుక్తులు దారిపోసి ఆయన్ని గెలిపించుకుంటామని సభాముఖంగా తెలియపరచుకుంటాం. సార్, క్యాడర్ ఏ విధంగా పనిచేస్తుంది సార్ సత్యబాబు గారిని క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత? ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏ కారణం చేత ఇంత ఘోరంగా ఓడిపోయిందో ఇప్పటికి కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ తరుణంలో మరి మాకు ఒక నాయకత్వం కావాలని కోరడానికి కూడా మాకు అవకాశం లేదు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కాబట్టి మరి అనుకోకుండా అనూహ్యంగా మరి ఈ ఎన్నిక రావడం, మరి మాకు కావలసిన నాయకుడు, బాగా ఇష్టమైన నాయకుడు, దమ్మున్న నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం వలన మరి అందరం ఎంతో ఆనందంతో, సంతోషంతో విశాఖపట్నం జిల్లా కాదు 3 జిల్లాల్లో కూడా ఓటు అర్హత ఉన్నవాళ్ళు, వేయవలసిన వారు, వేయలేని వారు కూడా ఆనందంతో ఉన్నారు. మరి ఆయన్ని ఎలాగైనా సరే మనకి ఎంతైతే మెజార్టీ ఉందో ఆ మెజార్టీ ప్రకారంగా ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా ఎటువంటి తాయిలాలు ఇచ్చినా, ఎటువంటి మతలబ్బులు చేసినా సరే ఎవరు కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఓటర్హత కలిగిన ప్రతి వ్యక్తి కూడా మన బొత్స సత్యనారాయణ గారికి ఓటేసి
గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి వాళ్ళు అసలైతే యాక్చువల్గా అయితే నా ఉద్దేశం వాళ్ళకున్న ఓట్లు లెక్కలే కాబట్టి 230 ఉన్నాయి. 230 ఓట్లు ఉన్నప్పుడు విరమించుకోవడం మంచి పద్ధతి. పోటీ పెట్టకూడదు. మరి ఏ కారణం చేత పోటీ పెడుతున్నారు, ఎలా గెలుస్తామని పెడుతున్నారు అనేది మా నాయకులకైతే అర్థం అవడం లేదు. మరి దీన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ పార్టీలో ఉన్న వ్యక్తి ఎవరు కూడా పార్టీకి ద్రోహం చేయరు, అలాగని ఎవరికి అమ్ముడుపోరు. మాకు ఆ నమ్మకం ఉంది. మరి మా ఆనందపురం మండలం వరకు 15 ఓట్లు ఉన్నాయి. ఒక్క ఓటు పోకుండా మేము సత్యబాబు గారికి వేయించే బాధ్యతని ఎంపీపీ గారు మేము అందరం నాయకులను కలిపి ఒకే మాట మీద ఉండి సర్పంచులు అందరం కూడా మరి ఆ 15 ఓట్లు మేము వేయిస్తాం. మరి అలాగే పద్మనాభం గిరిబాబు గారు, అలాగే రాంబాబు గారు, అలాగే భీమునిపట్నం వాసురాజు గారు, మరి మా అందరికీ పెద్దగా అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఒక మాట మీద మరి సత్యబాబు గారిని ఎలాగైనా గెలిపించుకొని ఈ ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపైన, అలాగే రాష్ట్రంలో కూడా మరి రేపు అక్కడ మండల చైర్మన్గా ఆయన అయితే మరి ఒక క్యాబినెట్ హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు కాబట్టి మన రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఆయన పనిచేస్తారని చెప్పి మా యొక్క ఉద్దేశం అని చెప్పి మీకు మీ మీడియా మూలకంగా తెలియజేస్తాం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ప్రకటించడం పట్ల ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బొత్స లాంటి సీనియర్ నేతను నిలబెట్టడం ఈ ఎన్నికలో ఎంతో ఈజీగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ గెలవడానికని కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమికి బలం లేదు కాబట్టి ఎన్నికలను ఉపసంహరించుకుంటే మంచిదని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ పోటీ పెట్టినప్పటికీ వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ విజయం సాధిస్తారని, కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరూ కూడా కూటమి వైపు తరలి వెళ్ళే ప్రసక్తి కూడా లేదని చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు భీముల నుంచి.